investigation revealed that TTD floated NIT wide ROC number so and so on 18/2/2000 for supply of 82 kgs of cow ghee through tins to TTD for a period of 6 months. ఈ బోలే బాబాకి 6 నెలల పాటుగా 82,000 కేజీల గీను సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు కదా. ఇన్ రెస్పాన్స్ టు ది అబౌవ్, MS Dairy Fresh Dairy Product Private Limited, now is Bole Baba Milk Company, participated in the tender and also qualified during the technical bid. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, మొన్న మాట్లాడినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రులు, అందరికంటే గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టెండర్ల ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తే అసలు ఏమీ లేని చోట ఆకాశంలో గాలిని తీసుకొచ్చి బోలే బాబాకి ఎంట్రన్స్ ఇచ్చి హారతి పట్టి బోలే బాబాని తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారేం సార్. అప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడో నిద్రపోతున్నాం, మనం ఏదో షూటింగ్లో ఉన్నాం. మనకు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మనం అప్పుడు మర్చిపోయినప్పుడు మీరు సనాతన ధర్మాధికారి కాదనుకుంటా. అప్పుడు మీరు శ్రీ భావానికి భక్తులైనటువంటి ఒక ఉద్యమకారులు అనుకుంటా. లేకపోతే చెగోవేరానో, బహుశా మీరు ఇద్దరు చెగోవేరానా అయి ఉండాలి, లేదంటే శ్రీ గారనా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అండి. సనాతన ధర్మం అప్పటికి లేదు, మనకి ఆ క్యారెక్టర్ మనకి రాలా. అప్పటికి ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టింది. కాబట్టి 2018లో జరిగిన విషయాలు పాప సిబిఐ చాలా కష్టపడి తీసుకొచ్చింది సార్. మీకోసం మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నాను. Basing on the above plant inspection team report dated 27/5/2018, Harsh Fresh Dairy Private Limited was recommended for opening financial bid in the tender. Since as per the TTD norms, the plant was inspected within a year, bearing L1 by quoting 291 per kg inclusive of all taxes, and also received supply order dated 19 so and so. మన హయాంలోనే ఇన్స్పెక్షన్ జరిగింది. టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయని బోలే బాబాని తీసుకొచ్చి టెండర్స్లో పెట్టించింది మనమే, సప్లై ఆర్డర్ ఇచ్చింది మనమే, సప్లై చేపించింది మనమే. ఎందుకు అంటే ఈ బోలే బాబాతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఈ బోలే బాబాతో ఇందాపూర్ మిల్క్ డైరీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సార్ ఇదేమో నా సొంత కవిత్వం కాదు సార్, లేనిపోయింది మళ్ళీ నా మీద కేసు పెట్టారు. నా సొంత కవిత్వం కాదు, చార్జ్ షీట్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తున్నా. బోలే బాబానే ఏం చెప్పాడు అంటే, నాకు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పిన విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా. మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీలో మా మిల్క్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని మీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో రాగానే మొత్తం తీసి పడేశారు. గప్చూప్ సంబార్ బుడ్డి అయిపోయాయి. మొత్తం తీసేసి మొత్తం వెబ్సైట్ మొత్తాన్ని ఖాళీ చేసేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎక్కడో అప్పుడప్పుడు కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాం, ఫ్రాన్స్లోనో దావూస్లోనో కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాము, సింగపూర్లోనో కలిసి, అంతే తప్ప ఆ సీఈఓకి మా సీఈఓకి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేదని. ఎవరు అధికారికంగా వీళ్ళు కలవరు సార్. దావోస్లోనో సింగపూర్లోనో కలుస్తారు అంతే, కాఫీ టీ తాగుతాను కలుస్తారు, అనుకోకుండా ఎదురుపడతారు. అరే రే బాగున్నారా ఇందాపూర్ సీఈఓ గారు అంటే, బాగున్నాం హెరిటేజ్ సీఈఓ గారు అనుకుంటారు. కాక ప్రజలు పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలు వెర్రివాళ్ళు అనుకొని మనకు ఓట్లు వేశారు కదా, 164 సీట్లతోటి ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారో అనుకోవటం రాజకీయం కాదు. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి ప్రతిపక్ష నాయకుడు క్రిస్టియన్ కాబట్టి, అది ఏ మతమైనా కానివ్వండి, ఆయన క్రిస్టియన్ అయితే మనకేంది, ముస్లిం అయితే మనకేంది. మహారాష్ట్రను పరిపాలిస్తున్న హిందువులు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగాలేదా అక్కడ చెప్పండి? తమిళనాడులో పరిపాలిస్తుంది ఒక కమ్యూనిటీ, మిగతా వాళ్ళు బాగాలేదా? ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఒక క్రిస్టియన్ అనుకుందాం, వాళ్ళు కన్వర్ట్ అయినారు క్రిస్టియన్స్. అయితే ధర్మాల మీద తుపాకీ పెట్టి కాల్చేస్తారా అంటున్నా నేను. అంటే
ఆ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయటం ఆయన పాపం, అది మీకు వరం. పొద్దునేమో టోపీ, ముస్లిం టోపీ, మధ్యాహ్నం ఏమో క్రాస్, సాయంత్రం ఏమో పంచ, ఇది కట్టుకునే పవన్ కళ్యాణ్ అయితే మీకు మంచోడు. 2018లోనేమో చొగోవీర, 2019లోనేమో శ్రీశ్రీ, 2020లోనేమో సచ్చిదానంద స్వామి, 2021లోనేమో ఇస్మాయిలు, 2024లోనేమో దావీదు. ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రామాలు నాటకాలు ఆడితే మాత్రం అది కరెక్టు. రాజకీయంలో రాజకీయాలు చేయడానికి కొన్ని వేల అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఏమైపోయింది? ఎందుకు సైలెంట్ అయిపోయారు టీడీపీ మీడియా? ఎందుకు ఈరోజు టీడీపీ మీడియా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఈరోజు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అపవిత్రమైందని అనే మాట మీ నోట్లో నుంచి ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు విత్డ్రా అయ్యారు? ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదంటే శాపం గట్టిగా తగిలింది కాబట్టి. ఆల్రెడీ పతనం స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం పతనం ఆల్రెడీ స్టార్టెడ్. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా అయితే ఇదిగో ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు వచ్చేంత వరకే. ఇక చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఉండేదంట అని ఒక చరిత్రగా మాట్లాడుకోవాల్సింది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకున్న కారణంగా ఆ చరిత్ర, ఆ వెంకటేశ్వర స్వామి శాపం మీ పార్టీ మొత్తాన్ని తినేస్తారు. మీ పార్టీ అధినేతల మొత్తాన్ని పాపభీతితోటి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాపభీతితోటి నలిగిపోతున్నారు. లేకపోతే అంత పెద్ద ఆయన బాత్రూమ్ క్లీన్లో వాడేటువంటి యాసిడ్ని లడ్డూలో వాడారు అన్న తర్వాత నిందితులను పట్టుకోకుండా, నిందితులకు శిక్ష వేయకుండా ఎందుకు వెనక్కి పారిపోతారు? మీరు వెనక్కి పారిపోయారంటే అర్థం ఏంటి? ఏదో శ్రీవారినైనా మీరు తింటే తినాలో అనుకోవాలి, ఆరోగ్యం పోతే పోయింది అనుకోవాలి, లేదంటే తప్పైనా మాట్లాడుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మీరు పులి మీద ఎక్కి స్వారీ చేసినప్పుడు పులితో మీరు లక్ష్యాన్నైనా సాధించాలి, లేదంటే మీరు దిగకుండా అయినా ఉండాలి. మీరు పులి మీద నుంచి దిగి పారిపోతే ఎట్లా? పారిపోతే మీరు మాట్లాడకూడదా? అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పందికోవు ఎద్దుకోవద్దని మాట్లాడినప్పుడు అందరు చప్పట్లు కొట్టాలా మీ మీడియా చూసి? లేదులే ఇంకా వదిలేసేయండి, గప్ చూపు సంబార్ బుట్టి ఇంకా అయిపోయింది, మేము ఓతు తీసుకున్నాం, ఇంకా వద్దు మాట్లాడొద్దు, ఇంకొకరు మాట్లాడద్దు అంటే మానేయాలా? అంటే అంతా మీ ఇష్టమేనా? మీ మీడియా ఇష్టమేనా? మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టమేనా? అంటే మీరు మాట్లాడింది వేదం, మీరు పాడింది పాట, మునిగింది గంగ, నచ్చింది రంభ. ఇంకా దానికి మేమందరం రాష్ట్ర ప్రజలందరం కూడా చప్పట్లు కొట్టాలి. ఎట్లా సార్ ఇది? ఏ క్వశ్చన్, ఏ రాజ్యాంగం ప్రకారం కరెక్టు? నేను అంటున్నా, ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సింది. దోషులు బయటికి రావాల్సిందే. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు దోషులైతే జరగాలి, వాళ్ళు శిక్ష పడాలి. మద్యం కుంభకోణంలో అంటే 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అదంతా ఎలక్షన్లో పంచేశారంట. డబ్బులు లేవండి, డబ్బులు. ఇదా మీ కేసులు పెట్టే విధానం? ఇదా మీరు ప్రచారం చేసే విధానం? దానికి 164 సీట్లు ప్రజలు మీకు ఇవ్వాలా? సో నేను సిబిఐ వాళ్ళకు కూడా మేము లెటర్ రాస్తాం. ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో కూడా మేము ఇంప్లీడ్ అవుతాం. హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి, హెరిటేజ్ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఈ లింకులు ఉన్నాయి? ఈరోజు ఇందాపూర్ డైరీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఎందుకు నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ తీసేసి ఈ మధ్య ఇందాపూర్ వాళ్ళకి ఇచ్చారు? ఎందుకు ఒక్కసారిగా 658 రూపాయలకి టెండర్ ప్రక్రియ పెరిగింది? ఈ పెరగటానికి కారణం ఏంటి? ఈ పెరిగిన దాంట్లో హెరిటేజ్ సంస్థ యొక్క లాభం ఎంత? హెరిటేజ్ సంస్థ రేపొద్దున దీంట్లో నుంచి ఎంత ప్రొక్యూర్ చేస్తుంది? బోలేబాబా డైరీకి, ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాల్సింది. లేకపోతే మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలతోటి చర్చించడం కోసం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదండి. రాజకీయాలలో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకుండా, భయం భక్తి లేకుండా మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు, మా వెనుక మీడియా ఉంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మాలాంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక చిన్న పోస్ట్లో ఉన్నా
దేవుడు గురించి మాట్లాడాలి అంటే, దేవుడిని రాజకీయాల్లోకి లాగాలి అంటే గజ 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 వణికే విధంగా ఈ లడ్డు అంశం చరిత్రలో ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి అనేది మాత్రమే నా కోరిక. అది ఏ విధంగా ల్యాండ్ అవుద్దో నాకు తెలియదు. ఈ అంశం హెరిటేజ్ దగ్గర వచ్చి ల్యాండ్ అయింది. ఇంకా సూదిపోయిందని సోదికిపోతే మొత్తం లింకులన్నీ బయటకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లాగినటువంటి లడ్డూ కుంభకోణం ఎక్కడికి వచ్చి ఆగింది? హెరిటేజ్ దగ్గరకు వచ్చి ఆగింది. హెరిటేజ్ షేర్లని డమాలను పడిపోతున్నాయి. రేపొద్దున ఈ శ్రీవారి షాపు హెరిటేజ్ మీదకి వచ్చిందంటే హెరిటేజ్ కుప్పకూలిపోతుంది. ఆ పెరుగులో సంబంధించి హెరిటేజ్ పెరుగు నాశనం పెరుగు వాడుతున్నారని దేశంలో అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ₹1,00,000 ఫైన్ వేస్తే ఆ ₹1,00,000 ఫైన్కి పరుగు పెట్టి దాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్లో స్టే చేస్తున్నారు. సో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు దేవుని కలియుగ దైవాన్ని కూడా లాగి ఆయన మీద రాజకీయాలు చేయాలనుకున్న రాజకీయ నాయకులకి, అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే, రాజకీయాలకి దేవుడు దూరంగా ఉండాలి. మన రాజకీయాల్లోకి దేవుడు రాకూడదు. అది జీసస్ అయినా రాకూడదు, అల్లా అయినా రాకూడదు, వెంకటేశ్వర స్వామి అయినా రాకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి వారి మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ మతాన్ని ఇంకో మతం కించపరచకూడదు. మా పార్టీ అభిమతం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, మేనిఫెస్టో. అవర్ మేనిఫెస్టో ఇస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏ ఒక ఆర్టికల్కి, ఏ ఒక వ్యక్తి యొక్క హక్కులకి భంగం కలిగినా ఖచ్చితంగా we will fight for that. ఈరోజు లడ్డు అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, మాట్లాడగలిగి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పగలిగే అవకాశం ఉన్న రోజున ఖాళీగా కూర్చునే అవకాశం లేదు. లడ్డు మీద విచారణ కొనసాగాలి, హెరిటేజ్ లింకుల మీద విచారణ కొనసాగాలి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దోషులు శిక్ష పడాలి అనేది పూర్తి స్థాయిలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సార్, బడ్జెట్ రమారామి 3,50,000 కోట్లతో బడ్జెట్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. సూపర్ 6 మొత్తం పుష్కాక్ అయిపోయింది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ₹1,500 మహిళలకు ఇస్తానన్న 2 కోట్ల మంది రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి మహిళలకు ఇస్తానన్న ఇది లేదు. నెంబర్ 2, నిరుద్యోగ వృత్తి పుష్కాకి. జనవరి 1న ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ దాని మీద ఊసే లేదు. ఈరోజు సూపర్ 6లో ఉన్నటువంటి గ్యాస్ పథకం కానీ, ఇంటింటికి 3 సిలిండర్ల పథకం కానీ, మరి ఈ పథకాలన్నీ ఏం లేనప్పుడు, కనీసం ఈ పథకాల ఊసు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 17% నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు కేటాయించారు. ఎంత కేటాయించారు? నాట్ ఈవెన్ 1%. 17% నిధులు కేటాయించిన చోట రమారమి ₹1,30,000 కోట్ల రమారమి నిధులు కేటాయించాల్సిన సందర్భంలో కనీసం ₹10,000 కోట్ల కూడా ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించలేదు. ఇదేం బడ్జెట్? బడ్జెట్లో చెప్పుకోవడానికి ఏముంది? ₹73,000 కోట్ల ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు 2019-24 అప్పు చూపిస్తున్నారు. ప్రచారానికి, మాటలకి ఏమైనా శుద్ధం ఉందా? నోరా అది నోరు ఏంతో నోరు యాసిడ్తో తడగాలి వాళ్ళందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోరు, ఆ పవన్ కళ్యాణ్ నోరు, నారా లోకేష్ నోరు యాసిడ్తో తడగాలి. అయినా కూడా శుద్ధి కాదు. ఈరోజు తప్పులు తడకగా బడ్జెట్ ప్రవేశపెట్టి కనీసం సూపర్ 6 పథకంలో ఒక్క పథకం కూడా అమలు పరచకుండా ఏ పథకాలు అమలు చేస్తామని వచ్చారు రాష్ట్రంలో అధికారంలోకి? నేను ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడటానికి కారణం, 2-3 రోజుల్లో బడ్జెట్ మీద కూడా నేను పెడతా. అరే, రాష్ట్రంలో ఈ రోజు వరకు దళితులు, బిడ్డలు ఎంత అన్యాయం అయిపోతున్నారు. రాజంపేటలో ఈ రోజు వరకు సుధామాదేవి అనే ఫ్యామిలీకి ఈ రోజు వరకు న్యాయం జరగాల. ఎలా? ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ₹1,00,00,000 ఇచ్చి ఈ రోజు ఆవిడ అల్లాడిపోతా ఉంది. ఈ రోజు వరకు న్యాయం జరగడం అల్లో రామచంద్రన్ పార్టీ దగ్గరకు వస్తే కనీసం మాట్లాడటంలా, దళితుల సమస్యలు ఒక సమస్య మాట్లాడటంలా,
వాటన్నిటి మీద పెడతాను, నేను ప్రెస్ మీట్ పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బడ్జెట్ మీద, దళిత సమస్యల మీద ఒక రోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను. అందరి సమస్యలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. టిడ్కో ఇళ్ళు కానీ, దళిత సమస్యలు కానీ రాష్ట్రంలో ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా. సార్ నేను ఒక మాట్లాడుతున్నాను. ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు కదా. ఈ రోజు అసెంబ్లీలో కాదు, ఎవరు నాకు నిన్న అధికారుల దగ్గర నుంచి వచ్చిన ప్రకటన మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు కలిపి 1,03,000 ఉద్యోగాలు కూడా 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 1,03,000 ఉద్యోగాలు ఎక్కడ. టిడ్కో ఇళ్ళు కూడా అదే పరిస్థితి. టిడ్కో ఇళ్ళు లేవు రాష్ట్రంలో పరిపాలన లేదండి. రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేసి వీళ్ళు అసెంబ్లీలో ఒకళ్ళకొకళ్ళు కొడుకుంటా తిరుగుతున్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందని నేనైతే అనుకుంటున్నా. దానన్నింటి మీద నేను ఒక స్పష్టంగా మళ్ళీ ప్రత్యేకంగా మీ రాష్ట్ర ప్రజలందరితో డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పటికైతే మాత్రం లడ్డూ మీద కన్ఫైన్ అవ్వమని, లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నాను.